హలో ఎవ్రీవన్. నాటుకోడి కూరనైతే మా అన్నయ్య స్టైల్‌లో చూపించాను. చూసండి. ప్యాన్‌లో ఆవాలు, జీలకర్ర ఆ విధంగా ఫ్రై చేసుకొని, మిక్సీ జార్‌లో ఈ విధంగా జీడిపప్పు, అల్లం వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్‌లో ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలానే చికెన్‌ని ముందు రోజే మ్యారినేట్ చేసి పెట్టేసామనమాట. పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి, ఇంకా ఆనియన్స్‌లో కొద్దిగా సాల్ట్ వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్‌ని కూడా అందులో వేసేసి మూత పెట్టేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. వాటర్ అంతా వచ్చి ఇంక ఈ విధంగా ఆయిల్ అయితే స్ప్రెడ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా పేస్టు, దాంతోపాటు టమోటోసు, అలానే పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మంచిగా వాటర్ అది వేసి చక్కగా ఉడికించాలనమాట. నాటుకోడి కొద్దిగా టైం పడుతుంది కదా! బాగా ఉడికించుకోవాలి. దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్ అనమాట బ్యాచిలర్ స్టైల్‌లో. ఇక్కడ రాగి సంగటి కూడా చేశాము. ఫస్ట్ టైం అనమాట తింటున్నాము. టేస్ట్ అయితే నిజంగా ఎక్సలెంట్‌గా ఉండేది. ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా.